కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పోరాటాల వల్లనే జొన్నల కొనుగోలు ప్రారంభమవుతుందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అటు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు దిగివచ్చి జొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అదేవిధంగా శనగ కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 4 లోపు శనగ కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేయకపోతే ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ క్యాంప్ కార్యాలయాల వద్ద శనగ రైతులతో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కొనుగోలు చేయాలి, రైతులు పండించిన శనగ పంట వెంటనే సిగ్గు రైతాంగం పట్ల వివక్షితుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాంతో ఇప్పుడు ఎంత మొత్తం ఎండిపోయి ఉన్నది, దాంతో తక్కువ అంటుకుంటుంది కింద. ఏదైతే రైతు పక్షాన ఏదైనా కానీ పోరాడటానికి రాష్ట్రం మొత్తంలో ముందుండేది మా అధ్యక్షుల వారు ఏదైతే ఈరోజు ఆందోళన పెట్టిండో, ఏదైతే రైతులు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తే మా పార్టీ తరఫున ఏదైతే మద్దతు వాళ్ళు పలికారో దాని భయభ్రాంతులకు గురై ఈరోజు హుటాహుటిన ప్రకటన వచ్చి ఎప్పటి నుంచే జొన్నలు మనం కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం నిజంగా ఇది మా బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మనం వాస్తవంగా పరిస్థితులు చూస్తే మరి ఇది దేశానికి వెన్నెముక్క అనేటువంటి రైతులను ఈ విధంగా ఇబ్బంది పెడుతూ సమంజసం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు పండించకపోతే ఈరోజు మనం బతకలేని పరిస్థితి. వాళ్ళు పండిస్తేనే ఇవాళ తిని బతికే ఈ రోజులలో అలాంటి రైతులనే ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అని ఇబ్బందులు ఈ 2 ప్రభుత్వాలు చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వాలు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, మేము రైతులకు న్యాయం చేస్తాం, రైతుల పక్షాన చెప్పి కనీసం రైతుల పంటలు కాదు కదా, నష్టపరిహారం కూడా 2 సంవత్సరాల నుంచి ఇస్తలేరు మీరు. మరి కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని సరైనటువంటి కొనుగోలు చేయకపోతే మాత్రం అతి తొందరలో జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేస్తాం. అవి తర్వాత సెక్రటరీని కూడా ముట్టడి చేసే కార్యక్రమాన్ని తప్పకుండా మేము చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ముగిస్తాను. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాల్ని, అది ఏ ధాన్యమైనా, ఏ ధాన్యం అయితే పండిస్తున్నారో ఆ ధాన్యాన్ని పూర్తిగా కొనే వరకు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన నిరసన కార్యక్రమాలు ఇలా ఆదిలాబాద్ జిల్లాలో చేస్తే దానికి సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీ తెలియజేసింది. దానికి ఇలా ఈ జిల్లా కలెక్టర్ గారికి బుద్ధి ఉంటే, ఈ జిల్లా ఎమ్మెల్యే, ఎంపీకి బుద్ధి ఉంటే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము పొద్దున చేస్తే కలెక్టర్ ప్రకటనిస్తాడు. రేపటి నుంచి జొన్నల కొనుగోలు కేంద్రాలు జిల్లాలో 14 కేంద్రాలు పెడుతున్నాం. నిజంగానే ప్రభుత్వం ముందు నిర్ణయం తీసుకుంటే, ఈ కలెక్టర్ గారు నిన్ననే ప్రకటన ఇచ్చుంటే, ఈ ఎమ్మెల్యే గారు నిన్ననే ప్రకటన ఇచ్చుంటే, ఇంత ఎర్రటి ఎండల రైతులు వాళ్ళ సొంత ట్రాక్టర్లు తీసుకొని మండే ఎండలలో ఇలా బోరజు, జైనత్ మండలం, బేలా మండలాలు ఎందుకు చేసినట్టు చరణాలు, దానికి భయపడి ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకున్నది అని ఎమ్మెల్యే ఇస్తాడు, జిల్లా కలెక్టర్ ఇస్తాడు. ఇలా ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ విజయం, ఇలా రైతుల విజయం. అందుకొరకు ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇప్పటికీ అనేక రకాల మోసం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం ఎమ్మెల్యే గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇప్పుడు చెప్తే రేపటి నుంచి జొన్నలు స్టార్ట్ చేస్తారట. 4వ తారీఖు నాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని రెడ్గా శనగలు కొంటామా ఎల్లుండి నుంచి అని చెప్పి 4వ తారీఖు కొంటామని చెప్పి నాకు మార్పాడు.